శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శారదా శారదాంబోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాతు. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః. మనం ఈ రోజున చిన్నారులు విద్యారంగంలో అభివృద్ధిలోకి రావాలంటే ఎటువంటి మంత్రాన్ని పఠించాలి, ఏ దైవాన్ని ఏ రోజున ఏ విధంగా పూజించాలి అనే విషయాల గురించి మనం ఈ రోజున తెలుసుకుందాం. ఈవేళ విద్యారంగం చాలా పోటీ ప్రపంచం అయిపోయింది కాబట్టి మానవ ప్రయత్నానికి తోడుగా దైవశక్తి ఉండాలి. అలా ఉంటే మన ప్రయత్నం మరింత సులువవుతుంది, ముందుకు వెళ్తుంది అని చెప్పి ఒక సూచనగా ఈ యొక్క విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మరి ఈ రోజున విద్యార్థులు ప్రతి నిత్యము కూడా ఉదయం స్కూల్కి వెళ్ళే ముందు మీ ఇంట్లో ఉన్నటువంటి దేవుడి మందిరంలో పూజా మందిరం దగ్గరికి వెళ్ళి అక్కడ సరస్వతీదేవి కానీ మేధా దక్షిణామూర్తి కానీ ఫోటో ఉండాలి. ముందు సరస్వతీదేవి కానీ మేధా దక్షిణామూర్తి కానీ ఫోటో ఉండాలి. ఆ ఫోటో ఉన్న చోట ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర ఉండి ఆ సరస్వతీదేవి ఫోటో దగ్గర మేధా దక్షిణామూర్తి ఫోటో దగ్గర కూడా మీరు చిన్నారుల చేత తెల్ల పువ్వులతో పూజ చేయించాలి. కొంచెం పెద్ద పిల్లలైతే దీపారాధన చేసే విధంగా చూడండి, లేకపోతే తల్లి కానీ తండ్రి కానీ దగ్గరుండి దీపారాధన చేసిన తర్వాత సరస్వతీదేవి ఫోటో దగ్గర ప్రతి బుధవారం నాడు తెల్లని పువ్వులతో పూజ చేయడం. అదేవిధంగా బుధవారం నాడు సాయంత్రం పూట అంటే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లల చేత వినాయకుడు ఫోటో దగ్గర పసుపు రంగు పువ్వులతో పూజ చేయిస్తూ ఉండండి. బుధవారం నాడు ఉదయం సాయంత్రం కూడా వినాయకుడి ఫోటో దగ్గర సరస్వతీదేవి ఫోటో దగ్గర సరస్వతీదేవి దగ్గర తెల్లని పువ్వులు, వినాయకుడి దగ్గర పసుపు రంగు పువ్వులు ఇలా పూజ చేసిన తర్వాత పెరుగు అన్నం నైవేద్యం పెట్టాలి. పెరుగు అన్నం నైవేద్యం పెట్టి దాన్ని మీ చిన్నారులకి ప్రసాదంగా ఇవ్వండి. అలా చేయడం వల్ల మహాగణపతి యొక్క అనుగ్రహం, సరస్వతీదేవి యొక్క అనుగ్రహం పిల్లలకి తప్పకుండా కలుగుతుంది. అదేవిధంగా నేను ఒక శ్లోకం చెప్తాను, ఆ శ్లోకాన్ని మీరందరూ కూడా విని నేర్చుకుని రోజు 3 సార్లైనా చదవండి. ఓం నమస్తే శారదాదేవి కాశ్మీర పురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యా దానంచ దేహిమే. ఓ శారదాదేవి కాశ్మీరపుర వాసిని, నేను నిత్యం ప్రార్థిస్తున్నాను. ఎందుకు ప్రార్థిస్తున్నాను? విద్యా దానంచ దేహిమే. నేను చేసే ప్రార్థన అంతా కూడా చదువుని నాకు దానంగా ఇవ్వమ్మా, చదువుని నాకు అనుగ్రహించవమ్మా అని చెప్పి శ్లోకం యొక్క అర్థం. అదేవిధంగా ఒక చిన్న సులువైన 2 మంత్రాలు చెప్తాను చిన్నారుల కోసం. ఓం గం నమః, ఓం గం నమః. ఇదొకటి. ఓం ఐం నమః. ఓం గం నమః అనేది గణపతి దగ్గర, ఓం ఐం నమః అన్నది సరస్వతీదేవి దగ్గర. ప్రతిరోజు 11 సార్లు, ఇంకా అవకాశం ఉంటే 27, ఇంకా సమయం ఉంటే 54, ఖాళీ రోజుల్లో 108 సార్లు పిల్లల చేత ఈ మంత్రాన్ని చదివించండి. వాళ్ళు విద్యారంగంలో మంచి మేధస్సును పొంది అభివృద్ధిలోకి వస్తారు. అదేవిధంగా మీకు ఏమైనా సరే మీ చిన్నారుల గురించి సమస్యలు ఉన్నా ఏమైనా ఉన్నా కూడా ఈ కింద కనిపించే నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలు తెలియజేసి పరిష్కారాన్ని పొందండి. 10 కాలాల పాటు చల్లగా ఉండండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.